वैराज्यं पारमेष्ठं राज्यं महाराज्यमाधिपत्यमयं नमन्तवर्ययेश्च सार्वभौमः सर्वाशां नानादभुजिह्वे समुद्रपर्यन्तायाम् एकनाल्लरितदश्लेकस्पृहे आविष्टस्य कामप्रेर विश्वे देवाशपाशन्ते पूषां समर्पयामि यानि कानि च पापानि धर्मान्ति तत्कृतानि च पापोऽहं पापक्षेमेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषः सवेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतसंवत्सरं दीर्घमायुः रोचमानः आयुष्यमानः कल्याणभाजनः शतसंवत्सरं दीर्घमायुः वृषशैलादिवदेवदेवदन्नः वृषभाद्रिगिरीशदेवदेवदन्नः शनिशैलादिदेवदेवदन्नः श्रीनिवासदेव वरलक्ष्मीः हरतरकमले सर्वसौभाग्यलक्ष्मीः शतमानं भवति शतायुः पुरुषः सवेन्द्रियः आयुष्येवेन्द्रिये हिरण्यंबिकापते हिरण्य नमो छोटपति बा सर फ्लैट ही रहा क्या किरण राटले रानी यस सर ఈ పక్కన నిలబడమా కసిపెట్టా సార్ ఉన్నిలేనా ఏం మీరు అంటే భయపడతారు ఎందుకు పడి వేరే ले रास्ता है ना बदू ఇచ్చేసి నా మురుగన్న చూడండి ఈ పక్కన నిలబెట్టండి ఇంకా బాగుంటుంది అయిపోయింది మాట్లాడేటప్పుడు ఈ పక్కన
పేరు కాదు మురళి గుడి దగ్గరకు వచ్చారు. అట్లా నిలబడి అందరూ పడతారు. కొద్దిగా వెనక్కి వచ్చి అందరికీ నమస్కారం. అలాగే మా గంటావూరు ప్రజలందరికీ కూడా ఈ గంగమ్మ గుడి ఇక్కడ ప్రత్యక్షమవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ గుడిని ఇంత బాగా డెవలప్ చేసిన మా మురుగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ అన్నదానాలతో పాటు మా తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్లు కూడా మేము వచ్చినాము. ఈరోజు అన్నదానం కూడా ఉన్నది. సాయంకాలం కూడా మా తెలుగుదేశం నాయకుడు వస్తున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా మేము భావిస్తున్నాం. గంటావూరు గంగమ్మ గుడిలో పెద్ద ఎత్తున మన గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ ఇంత అభివృద్ధి చేసి మాకందరికీ ఇంత మంచి గౌరవంతో మమ్మల్ని సన్మానించినందుకు మా అందరి తరఫున ఈ గంటావూరు ప్రజల తరఫున పవిత్రంగా ఇంత మంచి హృదయంతో ఈ విధంగా కార్యక్రమం నడుస్తున్నారంటే చాలా గొప్పతనం. మురుగన్కి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం ఇట్లే జరగాలని మేము ఆ గంగమ్మను ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరు మున్సిపాలిటీ గంటావూరులో వస్తే చాలా ఆనందంగా ఉన్నది. మేల్మరువత్తూరులో చూస్తే ఎట్లున్నది అట్లే మాకు అనిపించింది ఈ గంగమ్మ తల్లిని చూస్తామంటే. దానికి కారణం మన చైర్మన్ మురుగన్ గారు. మురుగన్ కూడా మాకు పరిచయం లేదు పెద్దగా, అయినా ఇంత డెవలప్ చేసినారంటే ఆయనకి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. అలాగనే మా గంగమ్మగుడి చైర్మన్ శ్రీధర్ కూడా ఇదే టైపు ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా ముందు ముందుకి దీని డెవలప్ కోసం మమ్మల్ని కూడా ఏమన్నా డొనేషన్ అడిగితే మేము కూడా చేసే ముందుకి వస్తామని ఈ గుడి ముందర మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. ఓకే, నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో ఈ విధంగా గుడి ఉందంటే చాలామందికి తెలియదేమో. ముఖ్య కారకులు ఎవరంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన పొలంనేరు నియోజకవర్గంలోనే ఫస్ట్ బీసీ కాలనీ అనేసి ఆ కాలంలో ఏర్పాటు చేశారు. దాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు కొనసాగిస్తూ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనేసి ఎంతగానో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మరి ముఖ్యంగా ప్రజలకు కూడా ఎంతో మంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా బలపడితేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారనేసి ఒక నానుడు ఉంది మనకి. ఆ యొక్క స్ఫూర్తినే మన మురుగన్ గారు, అలాగే ఆయనకు తోడుగా మన గంగమ్మ గుడి పొలంనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ గారు, అలాగే ఈ ఏరియా గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ గారు ఇంకా అభివృద్ధి చెందాలనేసి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పొలంనేరు గంటావూరు బీసీ కాలనీలో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయానికి రావడం జరిగింది. గత 10 సంవత్సరాల ముందు, ఒక సుమారు 10-12 సంవత్సరాల ముందు కూడా ఇక ఇక్కడ తిరగడం ఎందుకంటే మా భూములన్నీ ఈడే ఉన్నాయి. ఇట్లే వెళ్తా ఉన్నాము, ఇట్లే వస్తూ ఉన్నాము. అమ్మవారి ఆలయం అప్పుడు చాలా చిన్నదిగా ఉన్నింది. కానీ ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల కాలంలో అయితే ఈ మధ్య కాలంలో గంటావూరు చైర్మన్ మురుగన్ గారు ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా
భావాన్ని మానసిక ప్రశాంతతను ఈ గుడికి వస్తే, ఈ గుడి చూస్తా ఉంటే 15 సంవత్సరాల ముందు మనం తిరిగిన గుడి, మనం వచ్చిన గుడి అని అనిపిస్తుంది. ఇంత ప్రశాంతంగా, ఇంత మానసిక, ఇంత ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ గుడిని, ఈ దేవాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో ఈ గుడి చైర్మన్ అయిన మురుగన్ గారికి మరియు వారి బృందానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన పలమనేరు గంగమ్మ గుడి ఏ విధంగా అయితే మన చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు, మన గంగమ్మ జాతర అంటే మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెయిన్గా పుంగునూరు, పలమనేరు, కుప్పము, తిరుపతి, చిత్తూరు ఇవి మాత్రమే మనకందరికీ తెలుస్తాయి. అక్కడ జరిగే, అంటే ఆ విధంగా జరిగే గంగమ్మ జాతర కూడా, గంటావూరు గంగమ్మ జాతర కూడా అంత విశేషంగా జరగాలని భగవంతుని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురుగన్ గారికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత పెంపొందించేలా వారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పెద్దోళ్ళు, కౌన్సిలర్లు అందరూ ఈరోజు అమ్మవారికి దర్శనం చేయించుకునేదానికి వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చిన దానికి. మేము పోయి పిలిచిన దానికి రండి అని చెప్తే మా అన్నలుగా వచ్చినారు అందరూ. మాకైతే చాలా సంతోషంగా వచ్చి ఆ గంగమ్మ ఆశీర్వాదం తీసుకొని మాలో ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటామనేసి మాకు మాట ఇచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ గంగమ్మ ఆలయానికి అన్న వాళ్ళందరూ వచ్చిండారు. ఇక్కడ ఉండే అభివృద్ధి అంతా వాళ్ళకి తెలుసు. వేరే ఊళ్ళ చేతికి మనం పోకూడదు అనేసి ఇంతవరకు నేను ఆశపడుతున్నాను. అది ఎండోమెంట్ గవర్నమెంట్కే చేరాలనేసి మాకు ఆశగా ఉంది. పలమనేరు గంగమ్మ గుడి కింద బీసీ కాలనీ గంటావూరు గంగమ్మ గుడిని ఎండోమెంట్గా చేసుకోవాలనేసి మా అన్నోళ్ళందరికీ కూడా ఇంతకుముందే కూడా చెప్పినాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. మా గంగమ్మ గుడి కింద ఈ గంగమ్మ గుడిని కూడా ఎండోమెంట్గా చేసుకుంటే ఇన్ని రోజులు నేను కష్టపడిన దానికి మాకు దీనికి నా సంతోషం వేరే ఏది ఉండదు. మంచిది. హలో బ్రదర్, అర్థం చేసుకో. ఈ పక్కన ఇస్తారా?